దేశీ అంకుర సంస్థలు జోరు మీదున్నాయి. స్టార్టప్లు ఈ ఏడాది దాదాపు 8 నుంచి 12 బిలియన్ డాలర్ల వరకు నిధులు సమీకరించే అవకాశం ఉందని వెంచర్ క్యాపిటల్ సంస్థ పీక్ 15 ఎండీ రాజన్ ఆనందన్ తెలిపారు. దాదాపు 20 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయగలిగితే ప్రైవేట్ నిధులు అందుబాటులో ఉన్నాయని, ప్రైవేటు సంస్థలు అలాగే స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరుదారులు ఆసక్తిగా ఉన్నారని స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2021-22లో భారతీయ స్టార్టప్లలో ఏటా 8 నుంచి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని ఆనందన్ చెప్పారు. దీంతో ఆ 2 సంవత్సరాల్లో అంకుర సంస్థలోకి వచ్చిన పెట్టుబడులు 60 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. గత ఏడాది 7 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ మొత్తం తక్కువని చాలా మంది అంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే 6 ఏళ్లకు సరిపడా పెట్టుబడులు 2 ఏళ్లలోనే వచ్చేసిన నేపథ్యంలో గత ఏడాది అసలు పెట్టుబడుల పరిమాణం శూన్యంగా ఉండేది. ఈ ఏడాది మనం 8 నుంచి 10 లేదా 12 బిలియన్ డాలర్ల వరకు సమీకరించే దిశగా ముందుకు వేడుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో 10 నుంచి 12 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబట్టే స్థాయికి స్టార్టప్ వ్యవస్థ చేరుకోగలదని ఆనందం తెలిపారు. దేశీ స్టార్టప్ వ్యవస్థను పటిష్టంగా నిర్మించుకోవడానికి ఏటా 10 బిలియన్ డాలర్లు అంటే సుమారు 80,000 కోట్లు సరిపోతాయని చెప్పారు. ప్రస్తుతం భారత్లో 20 స్టార్టప్లు లిస్టు అయ్యాయని, వచ్చే 7 నుంచి 8 ఏళ్లలో 100 అంకుర సంస్థలు లిస్టింగ్ కి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డీప్ టెక్ స్టార్టప్స్ కోసం ప్రత్యేక పాలసీని త్వరలోనే ప్రకటించనున్నట్లు పారిశ్రామిక అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు.